నా పేరు అశోక్ కిరణ్. నేను నా బీటెక్ని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్ చేశాను. బీటెక్లో జాయిన్ అవ్వక ముందు ఐటీ ఫీల్డ్లో జాబ్ చేయాలని అనుకున్నాను. ఐటీ ఫీల్డ్లో జాబ్ చేయగలనా లేదా అని, సర్వే అవ్వగలనా లేదా అని డౌట్తో సిఎస్సిలో కాకుండా ఈసీలో జాయిన్ అయ్యాను. నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అందులో నాకు కోచింగ్ సరిగ్గా నేర్పకపోవడం వల్ల నాకు జాబ్ రాలేదు. నేను సిసిబిలో జాయిన్ అయిన తర్వాత రాహుల్ సార్ క్లాసెస్ ఉండడం అనేది జరిగింది. నేను కోడింగ్ క్లాసెస్ అనేవి వేరే స్క్రాచ్ నుండి నేర్చుకోవడం జరిగింది. ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినా సరే ఆయన క్లాసెస్ చాలా ఈజీగా అర్థమవుతాయి. మనకి ఏదైనా టాపిక్ ఉందంటే అది టాపిక్ అయిన తర్వాత కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ అసైన్మెంట్స్ అనేవి మనకి అసైన్ చేయడం జరుగుతుంది. మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకవేళ ఏ టాపిక్ లోనైనా మనం వీక్ గా ఉంటే లేదా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే సిసిబిపి నుంచి మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సిసిబిపి లో డైరెక్ట్ ఇన్బిల్ట్ గానే ఉంటుంది కోడ్ ప్లే గ్రౌండ్. ఇంటర్వ్యూ ఎసెన్షియల్స్ అనే క్లాసెస్ కూడా ఉంటాయి. సిసిబిపి లో నేను జాయిన్ అవ్వకముందు నా కోడింగ్ స్కిల్స్ అనేవి జీరోలో ఉండేవి. కోడింగ్ ఎలా చేయాలి, కోడ్ ఎలా రాయాలని కూడా నాకు అసలు తెలియదు. సిసిబిలో జాయిన్ అయిన తర్వాత నా టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అయినాయి. నా ఓన్ గా నేనే కోడ్స్ రాయగలుగుతున్నాను అండ్ వెబ్సైట్ కూడా బిల్డ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఎంత బాగా కోడింగ్ చేసి ఎంత స్టేజ్ వచ్చి ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో జాయిన్ అయ్యానంటే దానికి కారణం సిసిబి. థ్యాంక్ యూ ఫర్ సిసిబి.